నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లోని సముద్రం వెలుపల, కువైట్లోని ప్రాదేశిక జలాల సముద్రం వెలుపల మనం చూసుకుంటే సౌదీ అరేబియా సముద్ర జలాలలో జీసీఎక్స్ కంపెనీకి చెందిన అంతర్జాతీయ సబ్మరైన్ కేబుల్ కట్ అవడంతో అయితే కువైట్ లో ఇంటర్నెట్ సేవలకు అంతరాయం కలిగింది. గత 2 రోజులుగా కువైట్ లోని ప్రజలు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క ఇంటర్నెట్ సేవలు మందగించడంతో చాలా మంది ఇబ్బందులు పడుతూ ఉన్నారు. దీనికి సంబంధించి సిట్రా కీలక ప్రకటన చేసింది. ప్రస్తుతం కువైట్ లో అంతర్జాతీయ కేబుల్ కట్ అయిన తర్వాత దాదాపు 50% కంటే ఎక్కువగా ఈ యొక్క పనులు పూర్తయ్యాయని చెప్పి, అలాగే సిబ్బంది 24 గంటల పాటు షిఫ్ట్ల ప్రకారం పనిచేస్తూ ఈ యొక్క సమస్యను పరిష్కరించేందుకు పనిచేస్తూ ఉన్నారని చెప్పి, అలాగే రాబోయే మరో 12 గంటల్లో కువైట్ లో పూర్తి స్థాయి ఇంటర్నెట్ సేవలు పునరుద్ధరిస్తామని చెప్పి అధికారులు తెలిపారు. అలాగే కువైట్ లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ఇంటర్నెట్ సేవలు ఎలా ఉన్నాయని చెప్పి కామెంట్ చేయండి అన్న. ఎందుకంటే చాలా మంది టవర్ రావడం లేదని చెప్పేసి, మరికొంతమంది ఇంటర్నెట్ రావడం లేదని చెప్పేసి ఫిర్యాదులు చేస్తూ ఉన్నారు. మరి కువైట్ లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో గత 2 రోజులుగా మీరు కూడా ఈ సమస్యను ఎదుర్కొంటూ ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే ప్రస్తుతానికి 50% పైగా పనులు పూర్తయ్యాయని చెప్పి, మరో 12 గంటల్లో పూర్తి స్థాయిలో మేము ఈ యొక్క కేబుల్ సమస్యను పరిష్కరిస్తామని చెప్పి అధికారులు తెలిపారు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.